నమస్తే. బ్రేకింగ్ న్యూస్. కేటీఆర్కు ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్ నోటీసులు పంపించింది. ఓ రకంగా రాజకీయ ప్రకంపనలు చెలరేగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొన్ననే ఒక 2 days బ్యాకే హరీష్ రావుకు నోటీసులు పంపి విచారణ కూడా కంప్లీట్ చేసింది. కంప్లీట్ కాలేదు ఇంకా పూర్తి స్థాయిలో. దాదాపు 7 నుంచి 8 గంటలు విచారించింది. ఇంకా విచారణ ఉంది. కానీ హరీష్ రావు రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఆయన కొడుకు వేరే విదేశాలకు పోతున్న క్రమంలో నాకు కొంత టైం ఇవ్వండి, మళ్ళీ వస్తా అని చెప్పడంతో ఆయన కొంత వెసులుబాటు కల్పించింది. ఆ విచారణ ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు హరీష్ రావుది. కానీ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నందినగర్లో కేటీఆర్ ఇంటికి వెళ్ళి పోలీసులు నోటీసులు జారీ చేసిండ్రు, నోటీసులు ఇచ్చేసిండ్రు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్లో సిట్ అధికారుల ముందు హాజరు కావాల్సిన పరిస్థితి కేటీఆర్కు ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశము దాదాపు 2 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో ఏర్పడ్డది డిసెంబర్లో. ఇది 2024 మార్చి 10 అనుకుంటా అప్పటి నుంచి కొనసాగుతుంది. దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు అవుతుంది. ఈ అంశానికి సంబంధించి నిజంగా బ్రేకింగ్ న్యూస్ ఇది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఈ కేసులో బాధితులను ఎక్కువ విచారించారు సిట్ అధికారులు. అటు కాంగ్రెస్ బాధితులు అనుకోండి, బీజేపీ బాధితులు అనుకోండి, కానీ నిందితులుగా భావిస్తున్నటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను పిలవడం మాత్రం ఇదే. అయితే బీఆర్ఎస్ నాయకులను గతంలో ఇద్దరిని పిలిచిండ్రు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ను ఇప్పటికే 2 సార్లు విచారించారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే మొన్న హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిండ్రు, విచారణ చేశారు. ఇప్పుడు ఇంకా బ్రేకింగ్ ఏంటంటే కేటీఆర్కు, అంటే కేటీఆర్ ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి విచారణ ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఆ కేసు నడుస్తుంది, ఆ విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఓ రకంగా సిట్ దూకుడు పెంచింది. వాస్తవంగా కూడా సజ్జనార్ దీనికి నేతృత్వం వహిస్తున్నాడు. ఓ రకంగా దూకుడు పెంచిండు. అయితే హరీష్ రావు మొన్న కామెంట్లు చేసిండు, అసలు సుప్రీంకోర్టే కొట్టేసింది, హైకోర్టే కొట్టేసింది, ఫోన్ ట్యాపింగ్ లేదు, గీ ట్యాపింగ్ లేదని అని హరీష్ రావు అన్నాడు. అయితే కౌంటర్గా సజ్జనారు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసిండు. నీకు కేసు కొట్టేసింది చక్రధర్ గౌడ్, సిద్దిపేటకు చెందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పంజాగుట్టలో ఫిర్యాదు చేయడంతో దాన్ని సవాల్ చేస్తూ నీవు హైకోర్టుకు పోతే హైకోర్టు కొట్టేసింది, అంతేగాని ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కాదని క్లియర్ కట్గా ప్రెస్ నోట్లో పేర్కొన్నాడు. నిన్న మొన్న రాజకీయంగా కూడా బాగా ఒక ఆరోపణలు ఎదుర్కొన్నారు ప్రస్తుతం కూడా. అంటే ఇది రాజకీయ కక్ష సాధింపు కేటీఆర్ అన్నాడు. ఇది ప్రధానంగా ఈ నైని కోల్ బ్లాక్కు సంబంధించి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి బండారం మొత్తం బయట పెట్టడంతో ఫోన్ ట్యాపింగ్ అంశానికి నోటీసులు పంపి హరీష్ రావును పంపించారని కేటీఆర్ అన్నాడు. ఎప్పుడు నిన్ననే అన్నాడు. ఆయన నిన్న అనడో లేదో ఈరోజు నోటీసులు పోయినాయి. కానీ ఈ అంశానికి సంబంధించి రాజకీయంగా మాత్రం ఒక రకంగా ప్రకంపనలు అయితే చెలరేగే అవకాశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్కి సిట్ నోటీసులట. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు గురువారం సిట్ నోటీసులు జారీ చేసింది. 2026 జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. తెలంగాణ స్టేట్ పాలిటిక్స్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇటీవలే ఈ కేసులో బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావును సిట్ విచారించిన విషయం తెలిసిందే. దాదాపు 7 గంటల పాటు హరీష్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. హరీష్ రావును ఇంటరాగేట్ చేసిన 2 రోజుల్లోనే విచారణకు రావాలంటూ కేటీఆర్కు సిట్ నోటీసులు పంపడం స్టేట్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. మరి కేటీఆర్ విచారణకు హాజరు అవుతారో లేదో చూడాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఇటీవల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సజ్జనార్ పర్యవేక్షణలో 9 మంది సభ్యులను నియమించారు. సిద్దిపేట సిపి ఎస్ఎం విజయ్ కుమార్, రామగుండం సిపి అంబర్ కిషోర్ జా, మాదాపూర్ డీసీపీ రితిరాజ్, మహేశ్వరం డీసీపీ కె నారాయణరెడ్డి, గ్రే హౌన్స్ కమాండర్ ఎం రవీందర్ రెడ్డి, రాజేంద్ర నగర్ అడిషనల్ డీసీపీ కెఎస్ రావు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, టీజీ న్యాబ్ డిఎస్పీ జిహెచ్ శ్రీధర్ అంట, హెచ్ఎంఆర్ఎల్ డిఎస్పీ నాగేందర్ రావును సభ్యులుగా నియమించారంట. అంటే మొత్తం 9 మంది ఉన్నత స్థాయిలో ప్రొఫెషనల్
ఇన్వెస్టిగేషన్ చేసి పటిష్టమైన ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే సేకరించిన ఆధారాలతో ఫోన్ ట్యాపింగ్పై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి 5 సభ్యులతో స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి కేసును దర్యాప్తు చేశారు. ఇటీవల డీజీపీ అధికారికంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేశారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ, ఇతర నిందితుల వాంగ్మూలాలు, సేకరించిన సాంకేతిక ఆధారాలతో సజ్జనార్ సిట్ మరింత లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది ఇప్పటికే స్పెషల్ టీం ప్రాథమిక సమాచారం సేకరించింది. సిట్ టాస్క్ ఫోర్సు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో పలువురు కీలక నేతల పేర్లు పరోక్షంగా వెల్లడాయి. ఇది అసలు కథ. సజ్జనార్కు సంబంధించి దూకుడు పెంచిండు, సజ్జనార్ కూడా దూకుడు పెంచిండు. అయితే ఈ కేసులో నిజంగా దోషులకు శిక్ష పడాలి, నిజంగా పడాలి. తమాషా విషయం కాదు. ఇప్పుడు మావోయిస్టులపై నిఘా పెంచడం తప్పు లేదు. ఉగ్రవాదులు సహకరిస్తున్నారో వాళ్లకు ఏమైనా వత్తాసు వలుకుతున్న వాళ్ళపై ఫోన్ ట్యాపింగ్ అంటే ఫోన్ ట్యాప్ చేయడం అనేది తప్పులేదు. కానీ మావోయిస్టుల పేరిట ప్రత్యర్థులను, రాజకీయ ప్రత్యర్థులను ఫోన్ ట్యాప్ చేశారు. నిజంగా ఇది దారుణమే, నేరమే. ఎవరు చేసినా నేరమే అంటున్నా. ఇలా కాంగ్రెస్ వాళ్ళు చేసినా నేరమే, బీఆర్ఎస్ వాళ్ళు చేసినా కూడా నేరమే. నిందితులకు శిక్ష పడాలి. ఈ కేసు దాదాపు 2 ఏళ్ళ నుంచి కొనసాగుతుంది. అయితే ఇది కేటీఆర్ గతం నుంచి అనుకుంటూనే అంటున్నాడు ప్రెస్ మీట్లల్లో, బహిరంగ సభల్లో. ఉత్తదే ఏం లేదు, లొటపీస్ కేసు అంటున్నాడు. ఉత్తదే ఏం లేదు. రేవంత్ రెడ్డికి పని లేక, ఏం పని చేయాలనో తెలియక, పాలన ఎట్లా చేయాలనో తెలియక ఈ కేసు ముందలేసుకున్నాడని, ఇది రాజకీయ కక్ష సాధింపని పదే పలుమార్లు మాట్లాడాడు. కానీ సిట్ మాత్రం నోటీసులు పంపింది. సజ్జనార్ను కూడా నిన్ననే ఏంది ఇది ఏమైనా ఎమర్జెన్సీ అనుకుంటున్నారా? ఎమర్జెన్సీ అయితే మీరు అసలు బయటనే ఉండరు. ఆ మధ్యలో జనరేషన్ అరెస్ట్ చేశారు కదా, అప్పుడు మాట్లాడండి సజ్జనార్. ఆ మాటలను క్రోడీకరిస్తూ పాయింట్అవుట్ చేస్తూ కేటీఆర్ నిన్ననే మాట్లాడాడు. సజ్జనార్ను ఓ రకంగా వార్నింగ్ ఇచ్చాడు. ఏం పోలీస్ అధికారులు ఏం మాట్లాడుతున్నారు అని సజ్జనార్కు వార్నింగ్ ఇచ్చాడు. ఆయనకు వార్నింగ్ ఇచ్చిండో లేదా కానీ ఈరోజు మాత్రం నోటీసులు అయితే అందినాయి. ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం ఇది, మామూలు విషయం ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు హరీష్ రావుపై ఎందుకు విచారణ చేశారంటే, ఒక టీవీ ఛానల్ ఎండి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఆయనకు నోటీసులు పంపారు. దాదాపు 7 నుంచి 8 గంటలు చేసిండ్రు. ఇంకా విచిత్రం తమాషా ఏంటంటే, అధికారులు ఏం చెప్పినారంట అంటే, మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది అని చెప్పారంట. హరీష్ రావు విచారణ తర్వాత బయటకు వచ్చి ఇక గప్పాలు నరికిండు, కానీ ఆయన నీళ్లు నమిలిండంట. ఏం చెప్పిండు ఆయన బయటకు వచ్చి? ఏముంది, అడిగిండ్రు, 1 గంట సేపు అడుగుతున్నారు, 1 గంట సేపు బయటకు పోతున్నారు, అడుగుతున్నారని ఈడ గప్పాలు కొట్టిండు కదా. ఇంటర్నల్గా తెలుస్తుంది ఏంటంటే, నీళ్లు నమిలిండంట. పరిశానైనంట ఆయన కూడా. నీ ఫోన్ కూడా ట్యాప్ అయిందా సామె అని చెప్పారంట అధికారులు. అట్లా ఉంటుంది. ఎందుకంటే అది నమ్మకపోవడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే కేసీఆర్ ఎవరు నమ్మడంట. వాస్తవంగా ఇంటర్నల్గా తెలుస్తున్నది ఏంటంటే, తన నీడను కూడా నమ్మడంట కేసీఆర్. ఇక అల్లుడు ఏడ వెన్నుపోటు ఓడుస్తాడో, ఏడ దెబ్బ కొడతాడో, ఎంతకైనా మంచిది, ఈయన ఫోన్ కూడా ట్యాప్ చేయాలనే ఉద్దేశంతో కూడా వచ్చింది. సిట్ అధికారులు గదే చెప్పారట. ఆయన కూడా కొంత పరిశాన్ అయినంట. ఏదేమైనా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నోటీసులు అయినాయి. మరి ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తూనే ఉన్నారు, ఏం లేదు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ప్లస్ చాలామంది టీవీ డిబేట్లలో మాట్లాడుతున్నారు. ఈ కేసు ముందల పడదు, రేవంత్ రెడ్డి పట్టించుకోడు, ఇదంతా టైంపాసు, బెదిరించనికే. ఏమైనా ఎక్కువ మాట్లాడితే ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, ఏమైనా ఎక్కువ మాట్లాడితే ఓవర్ యాక్షన్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందని భయపడించడానికే తప్ప అని టీవీ డిబేట్లలో మాట్లాడతారు. ఏదో మరి ఏం జరుగుతుంది ఈ కేసుకు లాస్ట్. కానీ సజ్జనారు నేతృత్వంలో జరుగుతున్న ఈ యొక్క విచారణలో, దర్యాప్తులో కొంత దూకుడు అయితే పెంచినారు. బీఆర్ఎస్ నేతల్లో, కార్యకర్తల్లో కొంత అలజడి అయితే రేగుతుంది. చూడాలి ఏం జరుగుతుందో. ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. ఆయన ఇక ఒకటే మొత్తుకుంటున్నాడు, నన్ను వేధిస్తున్నారు అని రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఈ మధ్యకాలంలో బీహార్లో 60 గ్రాముల బంగారం దొంగతనం చేసిండో తెలియదు, కానీ విచారణ పేరుతో అడ్డగోలుగా కొట్టిన ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆ రకంగా అయితే ఏం కొట్టరు ఈయన అయితే ఇక బాధపడిపోతున్నాడు ప్రభాకర్ రావు. చూడాలి మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి ఇదైతే కీలక పరిణామమే. దీని తర్వాత ఇప్పుడు కేటీఆర్కు, ఇప్పుడు హరీష్ రావు అయిపోయింది,
కేటీఆర్కు నోటీసులు అందినాయి, రేపు విచారణకు పోతాడు. నెక్స్ట్ ఎవరున్నారు ఈ లిస్టులో అంటే కవితకు వస్తాయంట. వస్తున్న సమాచారం కవితకు నోటీసులు పోతాయి, కవిత విచారణకు హాజరు కావాలి. తర్వాత కేసీఆర్, ప్రభాకర్ రావు చెప్తున్నాడంట ఇంటర్నల్గా కేసీఆర్ చేయమంటేనే చేసిన అనేది. కేటీఆర్ ఆదేశాల మేరకే మేము చేసినాం అనేది ఇంటర్నల్గా చెప్తున్నాడంట. ఎన్ని రోజులు అని తప్పించుకుంటాడు? ప్రభాకర్ రావు కూడా ఎన్ని రోజులు తప్పించుకుంటాడు? తప్పించుకోలేడు కదా. కాబట్టి ఆయన బండారం మొత్తం బయట పెడుతున్నాడంట, ఉన్నదంతా కక్కుతున్నాడంట. ఇక హరీష్ రావు అయిపోయింది, కేటీఆర్ అయిపోతుంది రేపో, తర్వాత కవిత, తర్వాత కేసీఆర్కి ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ కేసుకు సంబంధించి అయితే ఒక సంచలనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కేవలం విచారణ పేరుతోటి మాత్రమే విచారించి వదిలేస్తారా, ఇంకేమైనా జరుగుతుందా తెలియదు. కానీ మేధావులు మాట్లాడుతున్నది నేను చెప్తున్నా. మేధావులు ఏం చెప్తున్నారంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం మావోయిస్టుల పేరుట, ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారి పేరిట ఫోన్లు ట్యాప్ చేయడం దారుణం, ప్రతిపక్ష నాయకులవి అనేది మేధావులు చెప్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు 100% జరిగింది. ఎవరి వల్ల జరిగింది, ఎవరి ఆదేశాల మేరకు జరిగింది అనేది స్పష్టంగా తేలిన తర్వాత దోషులకు శిక్ష పడాలి. లేకపోతే భవిష్యత్తులో వీళ్ళను వదిలేస్తే పర్సనల్ లైఫే ప్రమాదంలో పడే అవకాశం ఉందని మేధావులు, రాజకీయ మేధావులు డిబేట్లలో మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 100% శిక్ష పడాలి. చూద్దాం ఏం జరుగుతుందో ఈ అంశానికి సంబంధించి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.